ఈరోజు పెసరపప్పు పొట్లకాయ పొడి కూర చేసుకుందాం. పొట్లకాయ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్టే నానబెట్టిన పెసరపప్పు చూద్దాం. ఇది నానబెట్టిన పెసరపప్పు. ఒకసారి ఇలా అని నీళ్ళన్నీ తీసేద్దాం. ఇప్పుడు ఈ పెసరపప్పులో పొట్లకాయ ముక్కలు వేసి ఉప్పు వేసి కలపాలి. ఉప్పు కూడా వేసాం కాబట్టి బాగా కలిపియాలి. ఈ పొట్లకాయ పెసరపప్పుని ఇలాగే కుక్కర్లో పెట్టుకుని ఒక 6 విజిల్స్ వచ్చిందో ఉడికించుకోవాలి. చేద్దాము. ఇలా ఉడికండి, బయట తీసి పెడదాం. ఇలా ఉడికించి చక్కగా పప్పు దీనికి కొంచెం బారపెడదాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగుతో పోపెట్టుకుందాం. ఇది ఇలా పొడి పొడిగా ముద్ద కాకుండా ఇలా వస్తే బాగుంటుంది. గిన్నెలో తీసుకుంటాం. ఇది చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.